మన భీమవరంలో క్విట్ ఇండియా స్తూపం ఉందని ఎంతమందికి తెలుసు? అలాగే మన భీమవరానికి రెండవ బార్డోలి అనే పేరు ఎందుకు వచ్చింది మీకు ఎవరికైనా తెలుసా? ఆ వివరాలకి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ క్విట్ ఇండియా స్తూపం గురించి తెలుసుకుందాం రండి. సంవత్సరంలో మహాత్మా గాంధీ గారు బ్రిటిష్ వారి మీద సహాయ నిరాకరణ ఉద్యమం, అంటే బ్రిటిష్ వారి వస్తువులు ఏది వాడకూడదు, 2 పన్నులు కట్టకూడదు బ్రిటిష్ వారికి అని పిలుపునిచ్చారు. ఆ పిలుపునిచ్చే సమయంలో మన భీమవరం తాలూకాలో చాలా ఉధృతంగా సాగింది. అది ఉధృతంగా సాగినప్పుడు అప్పటి మన స్వాతంత్ర సమరయోధులు, ప్రత్యక్షంగా పాల్గొన్న పరోక్షంగా పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా పిలుపునివ్వడంతో 100% ప్రజలు పన్నులు కట్టలేరు. గుజరాత్లో అక్కడ బార్డోలి అనే నగరం ఉంది. బార్డోలీలో 100% పన్నులు కట్టలేదు. అంటే బార్డోలి 100% కట్టలేదు కాబట్టి మళ్ళీ మన భీమవరంలో కూడా అదే స్థాయిలో 100% పన్నులు కట్టలేదు కాబట్టి గాంధీ గారు ముద్దుగా దీని భీమవరాన్ని రెండో బార్డోలి అని పిలిచేవారు. అసలు కారణం అది. భీమవరానికి రెండో బార్డోలి పేరు రావడానికి కారణం 100% పన్నులు కట్టలేదు. అది గుజరాత్లో ఉండే బార్డోలీలో జరిగింది, తర్వాత మన భీమవరంలో జరిగింది. దీని గురించి గాంధీ గారు భీమవరాన్ని రెండో బార్డోలి కింద సరదాగా పిలిచేవారు. ఆ పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది.